అలా చెప్పున్నాం అనమాట. అటు మేనమావకి తల్లిదండ్రులకు కూడా, అటు ఆడవాళ్ళు జన్మించినా సరే, ఆ మగవాళ్ళు జన్మించినా సరే. అలాగే మనం చూసాము అంటే పుష్యమి నక్షత్రం మొత్తం కర్కాటక రాశిలోనే ఉంది. అధిపతి ఏమో చంద్రుడయ్యాడు. అలాగే మనం చూసాము అంటే ఈ నక్షత్రానికి అధిపతి ఏమో మనకి శని భగవానుడయ్యాడు. శని భగవానికి చదువు అంటే చాలా ప్రీతి ఉంటుంది, అంటే చాలా విద్యావంతుడు కదా, సో చాలా ప్రీతి ఉంటుంది. అలాగే వీళ్ళు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చాలామంది ఉంటారు. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళకి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువ పాల్గొంటారు. అంటే ఏంటంటే పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు మనం బ్రాహ్మణులు చూసామంటే వెరీ రైచియస్ పీపుల్ అనే చెప్పాలన్నమాట. అలాగే సింబల్ చూసాము, ఒక ఫ్లవర్ లేకపోతే ఏంటంటే సర్కిల్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక యారో కూడా చెప్తారనమాట. ఇది కొంచెం కష్టమైన ఒక నక్షత్రమే. అలాగే మనం గణం చూసాము అంటే వీళ్ళకి దేవగణం చెప్పున్నాము.